ఉత్తరాంధ్రకి ఒక తలమానికంగా ఉన్నటువంటి భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా మరోవైపు ఆందోళనలు మరింత తీవ్రతరం అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే బైరేడుపల్లెనికి సంబంధించినటువంటి ఓ రైతు చూస్తూ ఉంటే ఒక ప్రొక్లైన్తో ఆ బకెట్కి సంబంధించిన అందులో కూర్చోబెట్టి పైకి లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అది ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో దుమారం రేపినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నేనైతే ప్రస్తుతం బైరేడుపల్లెం అయితే చేరుకున్నాను. బైరేడుపల్లెంలో ఉన్నటువంటి ఏదైతే ఇది కంచేరు రెవెన్యూకి సంబంధించినటువంటి ల్యాండ్ మనం చూస్తున్నటువంటి ఏదైతే ఉందో ఈ ల్యాండ్ అంతా కూడా భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళడానికి రాకపోకలకు సంబంధించిన అప్రోచ్ రోడ్లు ఇవి. ప్రస్తుతానికి ఈ రోడ్లో కనుక చూసుకుంటే ఈ కంచేరు రెవెన్యూకి సంబంధించినటువంటి ఏదైతే సర్వే నెంబర్ 69 సర్వే నెంబరు 72లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ అంతా కూడా సుమారుగా 40 నుంచి 50 మంది రైతుల వరకు కూడా ఎటువంటి రూపాయి కూడా మాకైతే అందలేదంటూ కూడా ఆ రైతులంతా కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించాయి. అదేవిధంగా దీనికి సంబంధించిన పనులు ఒకవైపు అయితే జరుగుతున్నటువంటి తరుణంలోనే నిన్న ఆ రభస కూడా జరిగిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం చూసుకుంటే ఆ గ్రామస్తులంతా కూడా ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటి అమౌంట్ రూపాయి కూడా రాలేదంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే ఒకవైపు 69 సర్వే నెంబర్ 69 కావచ్చు, అలాగే సర్వే నెంబరు 72 కావచ్చు, ఇందులో ఉన్నటువంటి రైతులంతా కూడా పూర్తిగా మాకు ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా అందలేదంటూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనమైతే చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆ రైతులు కూడా అభం శుభం తెలియనటువంటి రైతులు. వీళ్ళకి ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి జీవన వృత్తి కూడా ఇక్కడ ఉన్నటువంటి సముద్రానికి దగ్గరగా ఉండి సముద్రం పైన బతుకున్నటువంటి ఆ సముద్రం మీద జీవనాధారం గడుపుతున్నటువంటి రైతులు వీళ్ళంతా కూడా వాళ్ళు ఎప్పుడో పండించుకున్న పంట కూడా ఈరోజు చేతికి అందలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చూసుకుంటే ప్రతి ఒక్క రైతుకు కూడా ఎకరా సగరా ఒక 50 సెంట్లు 10 సెంట్లు ఉన్నటువంటి రైతులు కూడా సన్నకారు చిన్నకారు రైతులు కూడా ఉన్నారు. అలాంటి రైతులకు కూడా ఈరోజు పూర్తిగా నష్టపరిహారం అందకపోవడంతో మరింత తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన ఒక యువ రైతు కూడా ఉన్నారు. ఆ రైతు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీది ల్యాండ్ ఇందులో ఎంత పోయింది, మీకు ప్రభుత్వం నుంచి అధికారులు ఏం చెప్తున్నారు ఏంటి? 2016లో 7 acres పోయింది సార్. మీది 7 acres? 7 acres పోయింది. ఇప్పుడు లేటెస్ట్గా అప్రోచ్ రోడ్కి 30 cents పోయింది. కాంపెన్సేషన్ 2022 నుంచి కూడా పడలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ కానీ పోలీస్ కానీ చాలా ఇబ్బంది పెట్టి రైతుల్ని అమానుష్యంగా క్రెయిన్లో అట్లా ఇరికించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాంపెన్సేషన్ కూడా 4-5 years అయిపోయింది. కాంపెన్సేషన్ కూడా ఎక్స్టెండ్ చేయట్లేదు. అదే 52,000 ఇస్తామంటున్నారు. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో 28,000 సెంట్కి ఎక్స్ట్రా కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పారు. మరి ఆ టైంలో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కాంపెన్సేషన్ కూడా వాళ్ళు 28,000 కమిషన్ మరి వాళ్ళు ఏ విధంగా నొక్కేశారనేది తెలియదు సార్. ఇప్పుడైతే ఆ 52,000 ఇస్తామంటున్నారు. 4-5 years అయిపోయింది. మాకు ఆ 52,000 అనేది అసలు చాలా సరిపోదు సార్. ఈరోజు ఇక్కడ సెంటు 4-5 లక్షలు ఉంది. ఎకరం 4-5 కోట్లు ఉంది. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గజం 25,000 ఉంది ఇక్కడ. ఇప్పుడు మాకు 52,000 ఇస్తే మేము ఎక్కడ అలా బ్రతకాలి? అలాగా అంతా కూడా ఇది హౌసింగ్ సైట్స్, ఇల్లు జాగాలు సార్ ఇవి. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు. ఇల్లు జాగాల్ని మీరు 52,000 ఇస్తామంటున్నారంటే సెంట్కి మేము చాలా నష్టపోయాము. ఇది చాలా బాధాకరమైన విషయం మాకు. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఇక్కడ అప్రోచ్ రోడ్డు సంబంధించిన రోడ్డు అంతా కూడా ఇక్కడ ఊరు కానుకున్నటువంటి ఇల్లు స్థలాలు ఇవి అన్ని ఇల్లు స్థలాలు సార్. ఇవి అగ్రికల్చర్ ల్యాండ్ కాదు. ఇది వ్యవసాయ భూమి కాదు. ఇది అంతా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, హౌసింగ్ సైట్స్ ఇవన్నీ. సెంట్ ఇక్కడ 10 లక్షలు అలా ఉంది. వీళ్ళు 52,000 ఇస్తాం అనేది చాలా అన్యాయము, అధర్మము. అది నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. ఇల్లు జాగాలు ఇవి 5 సెంట్లు 10 సెంట్లు 2 సెంట్లు 3 సెంట్లు ఉన్న ఇల్లు జాగాలు వీళ్ళు 52,000 అవ్వడం అనేది ధర్మం కాదనేది మా యొక్క ఆవేదన. అంటే నిన్న ఎయిర్పోర్ట్ సంబంధించిన అధికారులు లోకల్గా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు వచ్చి ఏం చేశారు? ఇక్కడ చూస్తూ ఉంటే ఒక వృద్ధుడిని ఒక ఆవిని కూడా పైకి లిఫ్ట్ చేసిన పరిస్థితి ఎందుకు అంత రభస జరగబోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది యాక్చువల్గా సిఐ గారు సడన్గా వచ్చి వాళ్ళ సైడ్ డైవర్ట్ చేయండి అని చెప్పినప్పుడు ఆ డ్రైవర్ గారు పైకి లిఫ్ట్ చేసి చుట్టూ తిప్పేశారు. అది జరిగింది విషయం. ఓకే, అంటే అంత పైకి ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు? అసలు వాళ్ళు ఏమైనా ఘర్షణ జరిగింది? అసలు ఏం జరిగింది? యాక్చువల్గా పిఎం ప్రోగ్రామ్ ఉంది. అప్రోచ్ రోడ్ ఎలాగైనా స్టార్ట్ చేయాలి, మాకు టైం లేదు, డెడ్ లైన్ June 15 వరకు మాకు టైం లేదు, మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి అప్రోచ్ రోడ్ అని చెప్పి వాళ్ళు ఫోర్స్ఫుల్గా చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ ఎక్కడ ఉన్నారు? అందుబాటులో ఉన్నారా, ఎక్కడ బయట ఉన్నారా? ప్రెసిడెంట్ నిన్న లిఫ్ట్ చేసిన ముసలాయన ఎక్కడ ఉన్నారు? ముసలాయన ఇంటికాడ ఉన్నారు. కొంచెం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. ఓకే, అంటే ఏమైనా ఆరోగ్యంగానే ఉన్నారా? ఆరోగ్యంగానే ఉన్నారు. ఓకే ఓకే. అమ్మ మీది ఏ ఊరమ్మా? ఈ ఊరేనా అమ్మ మీది? మీ ల్యాండ్ ఏమైనా పోయిందా? పోయింది. ఎంతమ్మా పోయింది?
మాదే ఎకరం పోయింది బాబు కూరతో. పోయిందమ్మా. అమ్మ దీనికి సంబంధించి నష్టపరిహారం ఏమైనా ప్రభుత్వం నుంచి అందిందమ్మా? ఏటి ఇవ్వలేదు బాబు. ఏమి ఇవ్వలేదా? ఓకే. మరి ఏమి ఇవ్వకుండా మరి రోడ్లు వేసేస్తున్నారు కదా, తర్వాత ఇస్తారని మీకు ఏమైనా నమ్మకం ఉందా? మా అడ్డితే మమ్మల్ని తన్ని పోవడము అలా అయ్యే జీబులు ఎక్కించి మండము కార్లు ఎక్కించి పోవడము ఇలా చేశారు. అంటే మీ దగ్గర బలవంతంగా సేకరిస్తున్నారా? బలవంతంగానే బాబు, బలవంతంగా బలవంతమే. మాయే చెట్లు వంగ కాపు చెట్లు 25 చెట్లు తీస్తారు, కొబ్బరి తోట తీస్తారు. మరి బలవంతకరంగా మరి మా మీద సాలగలము ఏటి ఇవ్వలేదు బాబు. మరి ఇప్పుడు చెట్లు తీశారు కదా, చెట్లకు సంబంధించిన నష్టపరిహారం కానీ ల్యాండ్కి సంబంధించి అసలు ఏది కూడా మీకు అందట్లేదు. మాకు ఏటినేది బాబు. స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ కానీ లేదంటే ఇక్కడ ఉన్న విఆర్ఓలు కానీ వచ్చి మీకు ఏమైనా చెప్తున్నారా? ఏటి చెప్పలేదు బాబు. ఇక్కడ ఎయిర్పోర్ట్ సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు ఏటి చెప్పలేదు, వాళ్ళు కూడా మీకు ఏం చెప్పట్లేదు. ఓకే. మరి నిన్న మీరు అక్కడ ఉన్నారా? జేసీబీలో ఒక పెద్ద ఆయన్ని పైకి లేపి లిఫ్ట్ చేశారు, ఆ టైంలో మీరు ఉన్నారా? ఉన్నాం బాబు. అసలు అది ఎలా జరిగిందమ్మా? అంత పైకి ఎలా లేపాడు? అసలు అంత పైనుంచి పడిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయమ్మా? అదే బాబు మాకు ఏటి తెలుసు. ఓకే అమ్మ, మీకు ఇక్కడ ల్యాండ్ ఉందమ్మా? మాకు ఉందమ్మ. ఎంత ఉంది మీది? మాకు ఎకరం 20 సెంట్లు పోయింది. మీది పోయిందా? మరి దానికి సంబంధించి ఏమైనా అందిందా? ఏటి అందలేదండి, మీకేమేమి ఏటి అందలేదు. మరి ఇప్పుడు ఇక్కడ ఇలాంటి మీద మీ జీవనాధారం కొనసాగేది, ఇప్పుడు మీ జీవన పరిస్థితులు ఏంటి? ఇప్పుడు రోడ్లు మన పడ్డామా? రోడ్లు మన పడే ఉన్నాం. 4 సంవత్సరాల కానీ రోడ్లు మన పడే ఉన్నాయి. 4 సంవత్సరాల కానీ రూపాయి వేయలేదు. పెద్దలు కానీ చిన్నలు కానీ నాయలు కానీ కారణాలు కానీ కరెక్టర్లు కానీ వెళ్ళి తిరిగి అలిచిపోయి వెళ్ళిపోతే చల్ల సొమ్మగిలిపోతే ఇదిగో మళ్ళీ వచ్చి ఎయిర్పోర్ట్లో వచ్చి పడ్డారు. పెడితే మీరు ఇలాగ దెబ్బదాట్లు చేసి మమ్మల్ని కొట్టి తిట్టి అన్ని చేసి ఒట్టుకొని నేగి పీకి అన్ని చేసి కూడా ఇది చేశారు. ఎంత బలవంతకారం చేస్తున్నారు కదా, మరి దానికి సంబంధించి నష్టపరిహారం నిందు చేసి అడగట్లేదా మీరు? అడిగినాం, వేసేస్తాం కోర్టులో ఉన్నది మీ డబ్బు, కోర్టులో ఉన్నది అంటారు. మా అనుగ్రహాలతో ఇచ్చిన భూమికి మా కోర్టులో వేయడం డబ్బు, మా డబ్బు ఆ కోర్టులో తీసి మాకు ఇచ్చేసి మాకు భూములు తోచుకోండి అన్నాం. అంతే వేసేస్తాం అంటారు. మోడీ వెళ్ళిపోతాడట, ఇప్పుడు రోడ్లు వేసుకుంటాడు. అది కారణం. అంటే మీకు ఎటువంటి రూపాయి నష్టపరిహారం కూడా దీనికి సంబంధించి లేదు. 4 సంవత్సరాల కాడండి లేదు. అమ్మ, ఈ ల్యాండ్ ఎంత ఉంది? మాకు ఉందండి ఒక 80 సెంట్లు. పోయిందా? పోయింది. దానికి సంబంధించిన నష్టపరిహారం ఇవ్వలేదు. పోయింది 80 సెంట్లు అయితే ఇంకో 4 సెంట్లు భూమి ఉన్నది అన్నారు, అది కూడా తోసుకుంటారు. దానికి కూడా ఏటినేదు ఎంత ఉంది అంత తోసుకోవడమే, ఎలా పడితే అలాగా. మీకేమైనా చెప్పారా మీకు ఇంత నష్టపరిహారం ఇస్తామని కానీ, లేదంటే మీకు ఎంత ఇస్తామని, అంటే ఒక సెంట్కి ఎంత అమౌంట్, ఎంత డబ్బులు మీకు వస్తాయని ఎవరైనా చెప్పారు? ఎంత ఇస్తాము, ఇలా తీసుకోండి, ఈ డబ్బులు తీసుకోండి అమ్మా, మీరు ఎందుకు బాధపడుతున్నారు, మీరు ఎందుకు రోడ్ల మీద ఉంటారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఆ మొక్క అయితే ఎవరు కూడా మాకు వచ్చి చెప్పలేదండి సార్. ఎవరు కూడా చెప్పలేదు. అంటే స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓలు కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు రావట్లేదు, చెప్పలేదు. ఎప్పుడు జడ్జి వస్తాడు అంటారు. మీ కోర్టులో మీ డబ్బులు తెచ్చుకోండి అంటారు. వచ్చిన ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గారు కానీ ఆర్డీ గారు కానీ అందరూ ఎల్ఐసికి అందులో ఉన్నది అంటారండి. అది కూడా మాకు రాదు. ఎల్ఆర్కి ఇందులోనే ఉన్నదట. ఆ డబ్బు మాకు తెలిసేటండి. అవన్నీ మాకు ఏడు తెలియక మూరుగుల మీద రోడ్ల మీద పడి ఉన్నాం. అంటే మీ బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా తీసుకోవడం మీకు తెలియదు? మాకు తెలీదు. ఉంటే మీకు ఎలా వస్తుంది? అందులో ఉంటే మీకు తెలియదు కదా, మీరు రాదు కదా, తెచ్చుకోలేరు. చెప్పలేదు కదా మరి. ఇప్పుడు చేతికి క్యాష్ ఇవ్వాలా? క్యాష్ ఇవ్వలేదు. పోనీ బ్యాంకులో వేసి మందరం తెలిసిన ఉన్నారు తెచ్చుకుంటాం. అలాగనే మీ నేరుగా మీ అకౌంట్లో వేసినా మాకు ప్రాబ్లం లేదు. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు కూడా బలవంతంగానే ఇక్కడ ల్యాండ్ అంతా కూడా వసూలు చేస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. చెప్పండి, ఇంకా మీరు ఏదో మాట్లాడారు, ఏం మాట్లాడండి? పెద్దల భూములు తప్పించుకున్నారు సార్, రైతుల భూములే ఇరికించేశారు సార్. ల్యాండ్ ఎక్విజిషన్లో పెద్దల భూములన్నీ తప్పించేసుకున్నారు. అంటే మీ స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఎవరైతే నాయకులుగా వ్యవహరిస్తున్న నాయకుల భూములు అయితే ఏం లేవు? నాయకుల భూములు అయితే తప్పించేసుకున్నారు, రైతుల భూములు ఇరికించేస్తారు సార్. అప్రోచ్ రోడ్ యాక్చువల్ స్ట్రైట్గా వెళ్ళాలి. నాయకుల భూములు తప్పించుకోవడం వలన ఇప్పుడు ఈ రైతుల ఇల్లులు తప్పించి మధ్యలో వెళ్ళాల్సి వస్తుంది రోడ్డు. నాయకుల భూములు తప్పించుకోవడం వల్లే ఇల్లులు కొంచెం 10 ఇల్లులు అటు అయిపోయి ఒక ఊరంతా ఇటు అయిపోయింది సార్. కేవలం నాయకుల భూముల వల్లే ఈ మధ్యలో వెళ్ళిపోతుంది రోడ్డు. నాయకులు తప్పించుకోవడం వల్ల ఆ టైంలో వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళ భూములు తప్పించుకొని ఈరోజు రైతులకి అన్యాయము నష్టం జరుగుతుంది సార్.
సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ ల్యాండ్ సంబంధించి ఉన్నారో వీళ్ళంతా కూడా ఒకటే ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వాళ్ళ ల్యాండ్కి సంబంధించినటువంటి అక్కడి నుంచి రోడ్లు వెళ్లకుండా ఇటువైపు చూస్తే సామాన్యమైనటువంటి ఒక పేద వర్గానికి చెందినటువంటి ఒక సామాన్య ప్రజలకు భూములు సంబంధించిన వాళ్ళ భూములపై నుంచి అయితే ఈరోజు అప్రోచ్ రోడ్లు వేయడం పట్ల అయితే మరింత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అదే తరుణంలో మరోవైపు వీళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం కూడా ఒక్క రూపాయి కూడా అందలేదంటూ కూడా మరొక వైపు ఆవేదన ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే గతానికి చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎటువంటి నష్టపరిహారం కూడా అందలేదు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో కూడా ఎటువంటి నష్టపరిహారం అందకుండా ఇక్కడి నుంచి మా పొలాల నుంచి ఈరోజు నష్టపరిహారం ఇవ్వకుండా ఈ విధంగా రోడ్లు వేస్తారని ప్రశ్నిస్తే జేసీబీలతో లేపుతున్నారు. అలాగే పోలీసులు వచ్చి రుబాబు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు అంటూ కూడా మరింత ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు కూడా ఈ భూములపైన మేమైతే ఆధారపడి జీవించే వాళ్ళం, అలాంటిది ఈరోజు మాకు ఈ భూములే లేకుండా ఉన్నాయి, మేము ఏం చేయాలో మాకు తెలియట్లేదు, రోడ్డును పడ్డామంటూ కూడా ఆ సదరు రైతులంతా కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆ మహిళా రైతులు కూడా మరింత దీన పరిస్థితుల్లో కూడా మరోవైపు మనతో పాటు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆ యువ రైతు కూడా మరోవైపు తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సుమారుగా ఇప్పటికే 7 ఎకరాలు భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ఆ ల్యాండ్లో అప్పుడు పోయింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే అప్రోచ్ రోడ్డు సంబంధించిన ఎకరా పైన ఇక్కడ పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కంచేరి రెవెన్యూకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇక్కడ ఒకవైపు ఈ బైరెడ్డిపల్లెకి సంబంధించినటువంటి రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. సుమారుగా చూసుకుంటే ఏదైతే ఆ సర్వే నెంబరు 69లో ఉన్నటువంటి సర్వేలో ఉన్నటువంటి ల్యాండు, అదేవిధంగా మరొకటి 72లో ఉన్నటువంటి సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండు, ఇదంతా కూడా పూర్తిగా 40 నుంచి 50 మంది వరకు రైతులు అయితే తీవ్రంగా నష్టపోయారు. ఇంతవరకు వీళ్ళకి సంబంధించిన అకౌంట్లో ఒక రూపాయి కూడా అందలేదంటూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే ప్రభుత్వం దిగొచ్చి, ప్రభుత్వ అధికారులు దిగొచ్చి, భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులు కూడా దిగొచ్చి మాకు తగు న్యాయం చేయాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఎప్పుడో రోజులకు సంబంధించి శరవేగంతో పనులు పూర్తి చేయాలంటూ అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మరింత వేగంగా ముమ్మరంగా ఇటువంటి పనులను కూడా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకైతే, స్థానికంగా ఉన్నటువంటి రైతులకైతే కన్నీరు పెట్టించే విధంగా కూడా ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారంటూ కూడా తీవ్రంగా ఆవేదన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి, అసలు ఏం చేస్తారు, వీళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం వస్తుందా రాదా అనే అంశాలపైన పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే సమయం అయితే పడుతుందంటూ కూడా మరోవైపు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందో దీనికి సంబంధించిన వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నాడితో రాజేష్, RTV, విజయనగరం నుంచి.